విషయంలో ముంపునకు గురైన గ్రామాలకు చట్ట ప్రకారం R&R యాక్ట్ ప్రకారం ప్రతి ఒక్క నిర్వాసితుడికి ఉపాధి కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. జీవో నెంబర్ 98 ప్రకారం తప్పనిసరిగా ఇంటికొక ఉద్యోగం ప్రభుత్వం కల్పించాల్సి ఉంది. అందుకోసంగా 2010 సంవత్సరంలో మొదటి జాబితాను తయారు చేశారు. ప్రాజెక్టులో జీవో నెంబర్ 98 ప్రకారం ఖాళీలు అవుతున్న వేకెన్సీలలో 50% మాత్రం ఫిలప్ చేయమని చెప్పి 98 జీవో చెప్తూ ఉంది. త్వరితగతిన ఉద్యోగాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 68 అని చెప్పి అనుబంధంగా ఒక జీవోని విడుదల చేసి ఇరిగేషన్ సర్కిల్ రాష్ట్రంలో ఎక్కడైనా సరే వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వచ్చని చెప్పి జీవో నెంబర్ 68ను విడుదల చేయడం జరిగింది. రెండవ జాబితాను 2024 సంవత్సరంలో రూపొందించడం జరిగింది. మొదటి జాబితా కానీ రెండవ జాబితా కానీ వీటిని రాష్ట్ర ప్రభుత్వం అప్రూవల్ చేసి ఉద్యోగాలు ఇవ్వమని చెప్పింది. కాలక్రమేణా అధికారులంతా మారిపోతూ అవుట్సోర్సింగ్ సిబ్బందిని తీసుకుంటూ కొత్తగా వదిలి వచ్చిన వాళ్ళకి ఈ సబ్జెక్ట్ పట్ల అవగాహన లేనందున వేకెన్సీలు భర్తీ చేయడంలో తీవ్రమైన జాప్యం జరుగుతూ ఉంది. జీవోలను గౌరవించి పోలవరం డ్యాముకు కానీ, శ్రీశైలం డ్యాముకు కానీ, నాగార్జున సాగర్ డ్యాముకి కానీ, సోమశిల డ్యాముకు కానీ ఏ విధంగా అయితే న్యాయం చేస్తున్నారో అదేవిధంగా కండలేరులో గుంపునకు గురైన నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ప్రధానంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అసలు జీవోల పట్ల చట్టం పట్ల అవగాహన లేకుండా అధికారులు మాట్లాడుతున్నారు. స్పష్టంగా చదువుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. బ్రిటిష్ కాలం నుండి 2000 సంవత్సరం వరకు దాదాపు 120-130 సంవత్సరాలు లస్కర్లు కానీ, లాక్ సూపర్వైజర్లు కానీ పర్మనెంట్ ఎంప్లాయీస్గా రాష్ట్రం మొత్తం, దేశం మొత్తం ఇరిగేషన్లో పనిచేస్తూ వచ్చారు. 2000 సంవత్సరం తర్వాత పెన్షన్ల పథకాల కోసం ఈ యొక్క 1000 ఉద్యోగాలను లస్కర్లను కానీ, లాక్ సూపర్వైజర్లను భర్తీ చేయకుండా ఖాళీగా పెట్టేసి 3 నెలలకు ఒకసారి వాళ్ళకి అవసరమైనప్పుడు అవుట్సోర్సింగ్ ద్వారా వినియోగించుకుంటూ అసలు ప్రాజెక్టులనే నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే రాళ్లపాడు ప్రాజెక్టు గేటు కానీ, తుంగభద్ర ప్రాజెక్టు గేటు కానీ ఇవన్నీ కూడా కొట్టుకుపోవడం జరిగింది. మేము వెంటనే డిమాండ్ చేస్తున్నాం, లస్కర్లను శాశ్వత ఉద్యోగులుగా 120 సంవత్సరాలకు ఏ విధంగా ఉందో ఆ విధంగా లస్కర్ ఉద్యోగాలు కూడా ఫిలప్ చేసి కండలేరు ముంపు నిరుద్యోగులకు న్యాయం చేయాలని చెప్పి